గత ఎన్నికల ముందు వరకు కళకళలాడిన వైసీపీ ఓటమి దెబ్బకు కుదేలైంది. అయినా సరే అక్కడి నేతలు గుణపాఠం నేర్చుకోక కయ్యాలతో కాలం వెళ్లదీశారు. మరి హైకమాండ్ ఏం చెప్పిందో ఏమో కానీ ఇప్పుడు నాయకులంతా సర్దుకున్నట్టే కనబడుతోంది. మొన్నటిదాకా కొట్టుకున్న నేతలు ఇప్పుడు కలిసి ముందుకు సాగుతున్నారట. ఇందుకీ అదెక్కడా? అధిష్టానం అప్లై చేసిన మంత్రం ఏంటి? గుంటూరు వైసీపీ కుదురుకున్నట్టేనా? తూర్పు పశ్చిమ మధ్య సయోధ్య కుదిరిందా? తూర్పు నేతలు పంతం నెగ్గించుకున్నారా? ఒక్కటిగా నడుస్తారా? పాత పాటే పాడతారా? కీలకమైన గుంటూరు సెగ్మెంట్ లో కొన్నాళ్లుగా అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది వైసీపీ. తూర్పు పశ్చిమ నేతల మధ్య విభేదాలు పెచ్చిమీరడంతో రంగంలోకి దిగిన అధిష్టానం ఫైనల్ గా గొడవలకు చెక్ పెట్టేసింది. పార్టీ అర్బన్ అధ్యక్ష పదవిని దక్కించుకోవాలని ప్రయత్నించిన తూర్పు నేతలు ఆ విషయంలో పంతం నెగ్గించుకున్నారు. వారితో అదే పదవి కోసం అమీతుమీ అన్నట్టుగా పోటీ పడిన పశ్చిమ నేతలు హైకమాండ్ నిర్ణయంతో కామైపోయారు. గుంటూరు అర్బన్ వైసీపీ అధ్యక్షురాలిగా మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కూతురు నూరి ఫాతిమాను నియమిస్తూ అధినేత జగన్ నిర్ణయం తీసుకున్నారు. గత కొంతకాలంగా ఈ నియామకంపై ఏర్పడిన సస్పెన్స్ కు తెరదించారు. దీంతో వైసీపీలో అక్కడ ప్రస్తుత పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. మార్పులు చేర్పుల్లో భాగంగా గుంటూరు పశ్చిమలోనూ ప్రయోగాలు చేసింది వైసీపీ. 2019లో ఎమ్మెల్యేగా గెలిచిన మద్దాలి గిరి స్థానంలో నాటి మంత్రి విడదల రజనీని చిలకలూరిపేట నుంచి తీసుకొచ్చి 2024 ఎన్నికల్లో పోటీ చేయించింది హైకమాండ్. అటు మద్దాలి గిరిని గుంటూరు అర్బన్ అధ్యక్షుడిగా నియమించింది. అయితే ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత మద్దాలి గిరి పార్టీకి పదవికి రాజీనామా చేయడంతో అర్బన్ అధ్యక్ష పదవి ఖాళీ అయింది. ఇంతలోనే జిల్లా అధ్యక్షుడిగా అంబటి రాంబాబును నియమించిన జగన్ గుంటూరు అర్బన్ అధ్యక్షుడిగా డైమండ్ బాబుకు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే డైమండ్ బాబును తాడికొండ ఇన్ఛార్జిగా పంపించడంతో మరోసారి అర్బన్ అధ్యక్ష పదవి ఖాళీ అయింది. సరిగ్గా ఇదే సమయంలో అర్బన్ స్థానంపై నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. అర్బన్ అధ్యక్ష స్థానంలో ఎమ్మెల్సీ అప్పిరెడ్డి తన అనుచరులను కూర్చోబెట్టాలన్న ప్రయత్నం చేయడం తూర్పు నియోజకవర్గ నేతలకు అస్సలు నచ్చలేదు. గతం నుంచి ముస్తఫాతో అప్పిరెడ్డికి ఉన్న విభేదాలే దీనికి కారణం. గుంటూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటు అర్బన్ అధ్యక్ష పదవిని సైతం పశ్చిమ నియోజకవర్గం వారికే కేటాయించడంపై తూర్పు నేతలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు. పార్టీలో కీలక పదవులన్నీ వారికే ఇస్తే మా పరిస్థితి ఏంటంటూ హైకమాండ్ ను సూటిగానే ప్రశ్నించారట. దీంతో ఎటూ తేల్చలేక కొద్దికాలం ఆ సీటును ఖాళీగా ఉంచింది హైకమాండ్. అదే సమయంలో తూర్పు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న నూరి ఫాతిమా అర్బన్ లో తనకు అవకాశం ఇవ్వాలని హైకమాండ్ ను కోరారు. ఈ విషయం తెలుసుకున్న ప్రత్యర్థి వర్గం ఆమెను ఉన్న పదవి నుంచే తొలగించాలంటూ డిమాండ్ చేసింది. పార్టీ నేతల్ని కలుపుకొని వెళ్లట్లేదంటూ ఫాతిమాపై ఫిర్యాదు చేసింది. వ్యతిరేక వర్గానికి ధీటుగా హైకమాండ్ ముందు వాయిస్ వినిపించిన ఫాతిమా ఈ పదవిని కూడా పశ్చిమ నేతలకే ఇస్తే తప్పుడు సంకేతాలు వెళతాయంటూ నచ్చజెప్పింది. దీంతో అధిష్టానం ఆర్థిక అనుచర బలం కలిగిన మైనార్టీ నేత ఫాతిమానే అర్బన్ అధ్యక్ష పదవికి ఫైనల్ చేసింది. ఎన్నికల్లో ఓడినా పార్టీ కార్యకర్తలకు ఆమె అందుబాటులోనే ఉన్నారనే పేరుండడంతో అన్ని అంశాలను బేరీజు వేసుకున్న అధిష్టానం పార్టీలో అసంతృప్తి చెలరేగకుండా ఆమె వైపే మొగ్గు చూపింది. గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా కాపు నేత అంబటిని, అర్బన్ అధ్యక్షురాలిగా ముస్లిం నేతను నియమించడం ద్వారా పార్టీకి మైలేజ్ వస్తుందన్న నమ్మకంతో ఉంది వైసీపీ హైకమాండ్. లోకల్ సీనియర్ నేతలు కూడా ఆమె పట్ల సానుకూలంగానే ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి అంతా హైకమాండ్ నిర్ణయానికి ఓకే చెప్పినప్పటికీ ఈ జగడాలకు ఫుల్ స్టాప్ పడినట్టేనా లేక మున్ముందు మరోసారి విభేదాలతో రోడ్డెక్కుతారా అన్నదే తెలియాల్సి ఉంది.